వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా యూనిక్గా ఉంటుంది, అలాగే చాలా కొత్త రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకోండి. ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని వేసుకోండి, పిండి టెక్స్చర్ కోసం. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. మీ కారానికి తగ్గ ఉప్పుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా అంతా కలుపుకొని దీన్ని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ లేతగా ఉన్న తెల్ల వంకాయల్ని ఒక 3 వంకాయల వరకు తీసుకున్నాను. ఈ 3 వంకాయల్ని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా 3 వంకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పొటాటో చిప్స్ చేసుకుంటాం కదా, దానితో అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చివరిన ఒక 2 పీసెస్ వరకు మనకి బాగా రాదు. తర్వాత షేప్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా స్లోగా కత్తిపీటతో ఎలా కట్ చేస్తామో అదే విధంగా స్లోగా కట్ చేసుకుంటే మనకి సన్నగా రౌండ్స్గా వస్తాయి ఈ చిప్స్. ఒకవేళ ఇది లేకపోతే చాక్తోనే కాస్త సన్నగా కోసుకోవటానికి ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను, ఒక దాన్ని కట్ చేసేసాను కదా. ఇలా 3 వంకాయల్ని కట్ చేసినాక చూపిస్తాను, పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె కాస్తంత వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేయండి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగే ఫ్లేమ్ అనేది మంట ఎక్కువగా ఉండకూడదు. లో ఫ్లేమ్లో ఈ నూనెలో కాస్త ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే ఈ వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. మరీ ముద్దగా అయిపోవు, లైట్గా సాఫ్ట్గా అవుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కాస్త చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. ఈ లోపైతే మనము బ్యాటర్ అనేది కలుపుకుందాము. ముందుగా పిండిలన్నింటినీ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం నీళ్ళని వేసుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. శనగపిండితో చేసే రెసిపీస్కి వంట సోడా వేసుకుంటే కాస్త ఉబ్బు వస్తాయి, అలాగే కాస్త సాఫ్ట్గా కూడా వస్తాయి. అలా వంట సోడా వేసిన తర్వాత మరి కొంచెం నీళ్ళు వేసేసి ఈ పిండి అయితే ఏమాత్రం జారుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ముందుగా మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ పీసులు, ఆ వంకాయల మొత్తాన్ని ఇందులో వేసేయండి. వేసేసినాక మొత్తం ఇందులో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, వంకాయలు జస్ట్ మెత్తబడ్డాయి అంతే, మరీ ముద్దలా అయిపోలేదు, అలా అని మరీ పచ్చిగా కూడా లేవు. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ బ్యాటర్లో అంతా కలిసేట విధంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదండి, రెసిపీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సైడ్ని పెట్టేయండి. నేను ఈలోపే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కాస్తంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటె తీసుకొని గరిటెతో ఒక స్పూన్ తీసుకోండి. గరిటె కంటే స్పూన్ తీసుకొని ఒక స్పూన్ బ్యాటర్ అయితే ఈ విధంగా వేసుకోండి. మరీ ఒకే దగ్గర పునుగుల్లా కాకుండా ఇలా కాస్తంత స్ప్రెడ్ చేయేటట్టు వేసుకుంటే చుట్టూరా కాస్త క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకున్నాక వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు అయితే తిప్పుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోన వరకు బాగా కుక్ అవుతాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. రెడీ టు ఈట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.